ఇక బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం భట్టితో హరీష్ రావు భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీలో శాసనసభ్యులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కమిటీ ఏర్పాటు పెండింగ్ అంశంపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్లో సభ్యత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు బొత్స, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే భేటీకు సంబంధించిన అప్డేట్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ భేటీలో ఎటువంటి వాటిపై చర్చించబోతున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్లో పాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఒక కమిటీ అప్పుడు ఏర్పడింది. అప్పుడు వీళ్ళకి ఉమ్మడి ప్రభుత్వంలో అప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వము ఈ కమిటీతో చర్చలు జరిపి కమిటీ నిర్ణయించింది. ఇవాళ ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టితో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో పాటు మొత్తం 12 మంది నేతలు భట్టితో భేటీ అయ్యారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పైన కమిటీ అప్పుడు ఏర్పడింది. ఆ స్థలాలకు సంబంధించి ఇప్పటికి కూడా అంశం పెండింగ్ లో ఉంది. అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా స్థలాల కేటాయింపు జరగలేదని చెప్పి కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా భట్టికి, ఉప ముఖ్యమంత్రి భట్టికి విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఏదైతే ఈ కమిటీ ఏర్పడిన తర్వాత విధి విధానాలు రూపొందించిన అంశాన్ని కూడా ప్రస్తుతము షబ్బీర్ అలీతో పాటు హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, అంటే ఇందులో సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, సో మొత్తం ఆల్ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా భేటీ అయ్యారు. దాదాపుగా ప్రజాభవన్ లో గంట సేపు పైగా కూడా ఈ భేటీ జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తుతము కేబినెట్ ముందు కూడా ఉంచుతానని చెప్పి బట్టి వాళ్లకు చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా కేబినెట్ మంత్రులతో చర్చించిన తర్వాత మీ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ఒక నిర్ణయము తీసుకుంటామనేది కూడా చెప్పారు. నిర్ణయం తీసుకుంటామని చెప్పిన తర్వాతనే నేతలందరూ దాదాపుగా గంట పైగా భేటీ అయ్యి బట్టితో చర్చించిన తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎలాంటి విధి విధానాలు తీసుకోవాలి, మరి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎలాంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, అంశాలను కూడా ఎలా సాల్వ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా తాము ఐఏఎస్ అధికారులతో మిగతా మంత్రులతో కూడా చర్చకు తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని సాల్వ్ చేసే దిశగా తాము ఆలోచిస్తామని చెప్పి కూడా బట్టి ఆ కమిటీ సభ్యులందరికీ హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా బట్టితో భేటీ అయిన తర్వాత వెళ్లిపోయారు. థాంక్యూ నగేష్.